శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఈ నెల ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఇచ్చును. ఆమె ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆ మాట మీద చేతులు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చువాడా, వాగ్దానాన్ని ప్రతి కుటుంబం పట్ల, సంఘం పట్ల అయ్యా సంపూర్ణమైన బహుమానాన్ని దయచే. ఈ మాట మా జీవితాలు ఫలింపచేసి నీరు కట్టమని, ఫలింపచేయమని యేసు దివ్యనామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఫుల్ రివార్డ్, సంపూర్ణమైన బహుమానం. చాలా మందికి పరిచయమైన చరిత్రే. బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి నయోమి సమస్తాన్ని పోగొట్టుకుని ఒక చిన్న కోడలను వెంటబెట్టుకుని మరలా దేవుడు దర్శించిన కాలంలో బెత్లెహేములో అడుగుపెట్టింది నయోమి. ఆ నయోమి సమస్తాన్ని పోగొట్టుకుంది. ఎంతకంటే ఒక పూట భోజనానికి కూడా లేని గతి. అందుకని ఆ పంట కోస్తున్న సీజన్లో ఆమె వచ్చింది కనుక ఆమె కోడలు బ్రతకడానికి రూతమ్మ పంట చేలల్లో రాలిపోయిన పరిగిని ఏరుకుని గింజలు నలుపుకుని ఆ గింజలు తెచ్చి గంజి కాసి అత్త కడుపు నింపుతున్నటువంటి ఆ దినాల్లో రూతును గూర్చి బోయాజ్ అనే ఒక ఆసామి ఆ ఊళ్ళో ఆ నోట విని తనకు తెలిసిన విషయాలు గమనించి ఆ రూతమ్మ అతని పొలంలోనే పరిగెరుకుంటాకు వస్తే ఆమెతో కొన్ని మాటలు మాట్లాడుతున్న తరుణంలో ఆ క్షణాల్లో ఆయన గారు చెప్తున్న మాట, అమ్మా చక్కని మాట్లాడి 10వ వాక్యం చదువుదాం. 2:10 నుంచి చదువుదామా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, అయ్యా ఏమి తెలిసి పరదేశినైన నా మీద నువ్వు ఇంతగా కటాక్షం చూపుతున్నావు? బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు చేసినదంతయు నాకు తెలిసింది. ఆమె నీవు చేసింది నాకు తెలిసింది. పిల్లరా, మీరు ఏది చేసినా దాన్ని దేవుడు గుర్తు పెట్టుకుంటాడనేది మర్చిపోకండి. మనం మేలు చేసిన దాన్ని మనుషులు మర్చిపోవచ్చు, తిరుగుబాటు చేయొచ్చు, తిని నాకేం పెట్టలేదని నిందలు వేయొచ్చు. వింటున్నారండి? కానీ ఆకాశం అందున్న దేవుడు నీవు చేసిన ప్రతి దానిని లెక్క పెట్టుకునే దేవుడు. ఆమె అందుకే దైవజనుడు అంటాడు, మీరు ఏమి చేసినను ప్రభు పేరట చేయమంటాడు. ఆమె ఎందుకంటే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఓ మంచి వర్తమానం మీతో చెప్తాను, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. అమ్మా, నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అంటూ ఓ చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, ఏం చేసింది రూతమ్మ? నీ తల్లిదండ్రుల్ని, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనుల మధ్యకు నువ్వు వచ్చావు. ఆమె
నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు ఇంతకుముందు ఎరగని జనుల మధ్యకు వచ్చావు. ఈ జనులు ఎలాంటి వాళ్ళు? ఈ జనులు ఎలాంటి వాళ్ళు? నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను షాలేము మన నిత్య నివాసము, చెరుటయే ఈ ఆశ కలిగి యుందునే. సియోను షాలేము మన నిత్య నివాసము, చెరుటయే నాశ ఈ ఆశ కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా అని ఆరాధించే ప్రజలు ఆ బెత్లెహేం పట్టణస్థులే. ఎంత కరువున్నా ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు ఒక్కరు కదలలేదండి. మరి ఈ నయామికి ఏమైందో ఏమో తెలీదు. మీకు తెలుసా, ఒక్క ఆడదండి, వేరుగా అనుకోకండి, భర్తని ఒప్పించింది, వయసు వచ్చిన పెళ్ళిడికి వచ్చిన 2 కొడుకుల్ని ఒప్పించింది. ఎక్కడికి? బెత్లెహేము వదిలి వెళ్ళిపోటానికి. ప్రియులారా, ఒక వ్యక్తి అట యెరూషలేమును విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? అమ్మా, యెరూషలేములోంచి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు, దిగుతున్నాడు కిందకి. ఈ దిగుతున్న క్రమంలో ఎవరి చేతికి దొరికాడో తెలుసా? చెప్పాలా? అమ్మా అమ్మా దొరల చేతికా? దొంగల చేతికి. దొంగలు దొరికారు కదా అని వాళ్ళు ఏమన్నా పూలదండే శాలువ కప్పారా? చితగొట్టేసి కొర ప్రాణంతో వదిలేసి
రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉన్నవన్నీ ఒలుచుకుని వెళ్ళిపోయారు, దోచుకుని వెళ్ళిపోయారు. మనం కానీ యెరూషలేమును వదిలిపెట్టిన బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటో తెలుసా? విన్నారండి? దేవుని ఇల్లని, రొట్టెల గల ఇల్లని అర్థం. నాకు అర్థం కానిది ఏంటంటే, ఎవరికి లేని బాధ ఇంకెందుకు వచ్చినట్టు. సరే కరువు వచ్చింది, ఓకే, ఊరంతా కదలాలుగా. వాళ్ళందరికీ నిరీక్షణ ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు దర్శించే పట్టణం, దీని పేరే దేవుని రొట్టెలు కలిగిన ఇల్లని. ఈ పట్టణం పేరే అది కదా, ఎందుకు పోవాలి, మనం ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఊరంతా పట్టణం అంతా నిరీక్షణ కలిగి ఉంది. కానీ ఈ నయోమికి మరి అదేంటో తెలీదు, అదో రకమైన విశ్వాసం. మళ్ళీ బతికి బాగుంటే వద్దాంలే అని చెప్పి ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబీలు. ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబు దేశానికి వెళ్ళింది. ఈ మోయాబీలు ఎవరికి పుట్టినోళ్ళు వీళ్ళు? లోతు పిల్లలకు పుట్టిన ఓ దౌర్భాగ్యపు సంతానం ఈ మోయాబీలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వీళ్ళు దేవుని చిత్తానుసారంగా పుట్టినోళ్ళు కాదు, మనుష్య శరీరేచ్ఛలను బట్టి పుట్టినోళ్ళు వీళ్ళు. శరీరేచ్ఛలు కలిగిన జీన్స్తో పుట్టినోళ్ళ స్వభావం ఎలా ఉంటుంది చెప్పాలా? అందుకేగా ఆ పట్టణంలో మగోళ్ళు బతకలేదు సుమా, మగోళ్ళు బతకలేదు, ఈ ఆడోళ్ళు మిగిలారు. కొంచెం కనెక్ట్ కావాల. అంత ప్రభావం కలిగిన పట్టణం ఆ పట్టణం. విచిత్రం ఏంటంటే, అంత దౌర్భాగ్యపు మనస్తత్వం కలిగిన ఆ పట్టణంలో, ఆ దేశంలో ఓ భక్తి కలిగిన, దైవ ఆసక్తి కలిగిన బిడ్డ రూతమ్మ పుట్టింది. స్తోత్రం, హల్లెలూయా. భక్తికి సమాజం మీద ఉన్న ప్రభావానికి సంబంధం లేదండి. మనలో ఉండాలి. ఏదైనా చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఆమె మన మీద ఆధారపడి ఉంటుంది. అదమ్మా, ఈ తోటలో పళ్ళు, ఏ పళ్ళు, అబ్బాబాబా ఎన్ని రకాల పళ్ళు నిరభ్యంతరంగా తినొచ్చు. ఒక్కొక్క పండు ఒక్కొక్క రుచి. నువ్వు రోజుకొకటి తిన్నా, కడుపు నిండి తిన్నా తరగని పళ్ళు. బట్ తోట మధ్యలో వేరొక పండు పెట్టి దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. సరేలే ప్రభా, ఇన్నుంటే అది ఎందుకు నాకు అన్నాడు. కొన్ని రోజులు బాగానే సాగిందండి. మధ్యలో ఇంకొక మేడం గారు వచ్చారు. రావటం వింటున్నారండి? మనోడు మైండ్ మారిపోయాయి. వింటున్నారా? ఈనాడు పాట పాడినోడు ఆమెను చూసి నా ఎముక, నా మాంసమా, ఇక నారి అంటూ మొదలెట్టాడు. నారి 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 అంటూ ఓ పాట పాడాడు. వింటున్నారండి? అప్పుడు మొదలైనయండి ఈ డ్యూయెట్లన్నీ. వింటున్నారండి? మొత్తానికి పాట పాడుకుంటూ హ్యాపీగా వాళ్ళ యాత్ర, కుటుంబ జీవితం సాగుతున్న తరుణంలో మూడొకడు వచ్చాడు, ఒక కరిమోహోడు వచ్చి లేనిపోయిన సలహా చెప్తే మొదట విన్నది ఎవరండి? పౌలు గారు చెప్తారు, అవ్వే పాపంలో పడిందట. వింటున్నారా? అవ్వే పాపంలో పడింది. ఆదాం పడలేదు. వాడిని పడగొట్టడానికి ఈమె బలమైన సాధనంగా అయిపోయింది. పాయింట్ ఏంటంటే, ఏ మగవాళ్ళు ఆ పట్టణం నుంచి బయటికి రాలేదండి. ఏది? బెత్లెహేమ్ పట్టణం నుంచి. ఈ నయోమి భర్త, అలాగే వయసుకు వచ్చిన, పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు కొడుకులు. సరే భర్త కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలు, అసలు హోమ్ మినిస్టర్ అని ఉండొచ్చు. ఈ వయసుకు వచ్చిన మగపిల్లలు వింటారండి? తల్లి మాట వింటారా చెప్పాలి మీరు? తల్లి మాట వింటారండి? సరే తండ్రి మాట ఎలా వినరు అనుకోండి, కనీసం తల్లి మాట అన్నా వినాలా? కొంతమంది చూడండి అస్సలు వినరండి. విన్నారా? ఈ నయోమి ఎంత గట్టిదో చూడండి. భర్తని మాట వినేటట్టు చేసుకుంది, ఇద్దరు మగపిల్లలను కూడా మాట వినేటట్టుగా చేసుకుంది. ఈ ముగ్గురిని తన మాట వినేటట్టుగా చేసుకుని ఆ భయంకరమైన జనుల మధ్యలోకి వెళ్ళిపోయింది. దేనికి? జానెడు కడుపు నింపుకునే దానికి వెళ్ళింది. ఏం సాధించిందంటే, మరి ఎట్లా చచ్చారు బైబిల్ అక్కడ రాసలేదు, కానీ ఒక ఇమాజినేషన్. ఆ జనం ఎలాంటి వాళ్ళండి? కనబడితే పీక్కు తిందామనే జనం. అంత విపరీతమైన ధోరణి కలిగిన మనస్తత్వం. వింటున్నారండి?
అలాంటి ప్రజల మధ్యలో ఎన్ని రోజులు ఉండాలి వీళ్ళు? అమ్మ బాబోయ్ తెలియకి వచ్చాను, అది పదండ్రా బాబు అని చెప్పి వెంటనే బయలుదేరి రావాలండి. ఆమె కదలలేదు సరిగదా, సర్వనాశనం అయిందాక ఆ ఊరు వదిలిపెట్టి రాలేదండి. చివరికి మీకు తెలుసు, ఓర్ప నాకు ఆ వయసు లేదమ్మా, ఎల్లుంకోని చేసుకోవే తల్లి అంటే ఆమె అంది కదా, మా అత్తయ్య బంగారు కొండ అని చెప్పి ఏవండి కపట ముద్దు పెట్టి వెనక్కి తిరిగి చూసకుండా మళ్ళీ ఎక్కడ పిలుస్తుందని అటే పోయింది తప్ప మళ్ళీ రాలేదు. మీ అక్క పోయిందమ్మా రుత్తమ్మ, నువ్వు కూడా పోతావా అంటే ఆమె అంటది, అత్తయ్య మరణము తప్ప. ఆమె ఏమిటి నీకు నా మీద అంత నమ్మకం? నీ మీద కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడి మీద. ఆమె నువ్వు చెప్తుండేదా కానీ కదా, మా పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ దేవుడు దిగి వచ్చాడంటగా, మీ దేవుడు ఎర్ర సముద్రం చీల్చాడంటగా, మారాన్ని కురిపించాడట్టుగా, మధురంగా మార్చాడట్టు కదా, మన్నా కురిపించాడంట కదా, బండ చీల్చి నీళ్ళు ఇచ్చాడంట కదా. ఇవన్నీ చెప్తుంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి అయింది. ఆ దేవుడు నేను ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది, ఆ దేవుడితో నేను కూడా బ్రతకాలనిపిస్తుంది. నిన్ను వదిలేస్తే ఎట్లా? ఆ దేవుడు నాకు ఎవరు పరిచయం చేస్తారు? అత్తయ్యో, మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు విడదీయటానికి వీల్లేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి ఓ మంచి తీర్మానం చేసుకుని వచ్చేసింది. వచ్చి అత్తకు చేసినది ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆమె ఇది చరిత్ర, ఇదంతా చరిత్ర. బోయాజు ఆమె దీన స్థితిని, ప్రస్తుత స్థితిని, గతాన్ని రెండిటిని విన్న తర్వాత ఈమెను గూర్చి తన మనసులో భావాన్ని ఓ దైవజనుల్లాగా దీవిస్తూ చెప్తున్నాడు. అమ్మా, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. ఆమె ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. సంపూర్ణమైన బహుమానం. కొన్ని మంచి మాటలు చెప్తాను, ఆలకించండి. సంపూర్ణమైన బహుమానం అంటే ఏంటి? కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు, చదువుదాం. 130వ కీర్తన 7వ వాక్యం త్వరగా చదువుదాం. ఇశ్రాయేలు, బాగా ఆ మాటను గుర్తుపట్టండి, గుర్తు ఉండేటట్టుగా అండర్లైన్ చేయండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఏం పెట్టుకోవాలండి? ఆశ పెట్టుకునము. ఆయన యొద్ద ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద నీవు కృప దొరుకుతుంది. ఆమె ఒక చక్కని మాట. ఎలాంటి విమోచన? ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేలు విను, ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద ఏం దొరుకుద్ది? కృప దొరుకుద్ది. వింటున్నారండి? ఆశ పెట్టుకున్న వాళ్ళకి ఏం దొరుకుద్దండి? వింటున్నారా? కొంతమంది మనుషుల మీద కొన్ని ఆశలు పెట్టుకుంటారు, నన్ను చేసుకుంటాడు. ఆడు దీనికంటే బాగా తెల్లగా ఎర్రగా పొరగొన్న దాన్ని ఎప్పుడో ఎత్తుకుని పోతాడు. ఈ ఆశ అంతా ఏమైనట్టు? అడాశ అయిపోయినట్టు. అందుకని ఎవరి మీద ఆశలు పెట్టుకోకండి. వింటున్నారా? మా అమ్మో అని ఆడపిల్లలు అసలు పెట్టుకోకూడదు. అమ్మా నాన్న అక్కడికి రారు. నా మాటని అక్కడికి వచ్చేవాడు ఎవరో తెలుసా? ఇదిగో మరణము తప్ప. ఇదిగో భర్త ఏమని చేసాడండి అప్పుడు? అయ్యగారు మా మెడలో కండ వేసుకుని చెప్పిస్తూ ఉంటే 1వ తరగతి పిల్లోడు చెప్పినట్టుగా మరణము తప్ప నేను ప్రేమించి ఆస్తితో అంటాడా? దేంతో సన్మానిస్తాడంట? సన్మానం దేంతో? నా శరీరంతో నిన్ను ఘనపరుస్తా, నా ఆస్తి అంతట్లో పాలి అంటాడే, అన్నాడా? మరి ఆస్తి ఇవ్వమంటే ఇవ్వడేంటి? ఇది మా నాన్న ఆస్తి, నేను కష్టపడ్డా, నీకెక్కడిది? నువ్వేం తెచ్చావు? 20,000 తెచ్చావు ఆ రోజులు కట్నం. ఇప్పుడు దాకా ఆగుంటే ఎంత అయ్యేదో. ఓరయ్యా, నెత్తి మీద జుట్టు అంటే పోయేది. వింటున్నారండి? ఆలోచించేయాల. మనుష్యుడు ఎవ్వడు నమ్మదగిన వాడు కాడు.
యెహోవా మీదనే ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకుద్ది. ఆయన ఎవరంటే సంపూర్ణముగా విమోచించేవాడు. ఆమె మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి అవరోధాలన్నిటిలోంచి, కట్లలో నుంచి, శాపములో నుంచి, బంధకాల్లో నుంచి సంపూర్ణ విమోచన. ఆమె గనుక ఆయన మీదే మీ ఆశ పెట్టుకోవాలి. ఆయన ఎవరంటే నీకు సంపూర్ణమైన బహుమానంగా ఆ విమోచననిచ్చేవాడు. ఆమె హల్లెలూయా. ఒకసారి అబ్రాము యుద్ధం చేసి అలసిపోయి వచ్చాడు ఇంటికి. ఎవరి కోసం యుద్ధం చేశాడంటే ఈ లోతు కోసం యుద్ధం చేశాడు. అది తంగరోడు అన్నను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఆ పనికిమాల మనుషులతో కలిసి అక్కడ ఉన్నందుకు వాళ్ళు చిక్కుబడింది కాక వీడు కూడా పోయాడు అందులో. ఆ ఒక్క తమ్ముడు కుటుంబం కోసం ఏం చేసినాడంటే అబ్రాము 318 మందితో యుద్ధం చేసి వచ్చాడు. మొత్తానికి జయించాడు. ఆ రాజు అంటాడు, అయ్యా మనుషులు నాకు అప్పగిచ్చి, 14వ అధ్యాయం ఆదికాండంలో, మనుషులు నాకు అప్పచెప్పేసి ఆస్తి మొత్తం తీసేసుకో అంటాడు. 14:21 ఆదికాండం 14:21. సొదొమ రాజు ఆస్తిని నువ్వే తీసేసుకో చెప్పగా, ఒరే బాబు రాజా, నువ్వు రేపు ఏమంటావు? ఆ రోజున అబ్రాహాం గతి లేకపోతే పోనేలని వదిలేసా అంటావు. నాకు వద్దురా బాబు ఆ పేరు. నీవేమంటావంటే నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని ఒక నూలు పోగైన చిన్న దార ముక్క కూడా నాకొద్దు. ఇదిగో మా వాళ్ళు తిన్నారు, కాస్త భోజనం చేశారు, వాళ్ళకి ఏదన్నా ఇస్తే వాళ్ళకి ఇవ్వగా నాకేమొద్దు. నాతో పాటు కొంతమంది వచ్చారు, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చు, నాకు నూలు పోగు కూడా వద్దు. ఆమేన్ అని చెప్పేసి చక్కగా వచ్చేసాడు. ఇప్పుడు 15వ అధ్యాయం మొదలైంది, చదవాలి. ఏది యుద్ధం జరిగి ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాముకి, మన పితరుడైన అబ్రహాం గారికి వాక్యమై ఉన్న దేవుడు, అక్కడికి వచ్చింది ఎవరండి? యెహోవా వాక్యము అనే మాట వచ్చినప్పుడల్లా యేసు ప్రభువుగా మనం గుర్తించాలి. ఏ వాక్యం? ఆదిలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము 2022 సంవత్సరాల క్రితం కృపా సత్య సంపూర్ణునిగా యేసు అను నామధేయము ద్వారా రక్త మాంసాల్లోకి భూమి మీదకి వచ్చింది. కానీ ఆయన ఎప్పటివాడంటే ఆది నుంచి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యము అబ్రాహాముతో ఏమంటాడు? అబ్రామా, నేను నీకు కేడెము, నీ బహుమానం ఏమవుతుంది? నీ బహుమానం అంటే గర్భఫలం ఆయన ఇచ్చు, అది దాన్ని కోడి చేసి మాట్లాడు. నీ బహుమానం ఎక్కడ పోలేదురా, ఎందుకు బాధపడుతున్నావు? 90 ఏళ్ళు వచ్చినాయి అని 100 ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, ఎందుకు బాధపడుతున్నావు? నాకు పిల్లలు, ఆయన లోపల ఉన్న బాధను గుర్తించే నీ బహుమానం అత్యధికం అవుతుందంటే వెంటనే అబ్రాహాం ఇక బరస్ట్ అయిపోయి ఏమంటాడంటే, అయ్యా నాకేముంటే ఏం ప్రయోజనం? చదవండి. నీవు నాకు, ప్రభువైన యెహోవా నీవు నాకు ఏమిచ్చిననేమి? దమస్కు ఎలియాజరే నాకు పనివాడే, నాకు కుమారుడు అయిపోతాడేమో, వారసుడు అవుతాడేమో. ఇక ఇదిగో దేవుడి మీద ఎట్లా అలుగుతున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు నాకు సంతానం ఇలా, ఎవరు ఇలా? మరి నువ్వు తెచ్చుకోపోయావా? నువ్వే తెచ్చుకోపోయావయ్యా అబ్రామా.
ఎట్లా కుదురుద్దండి? అది మీరు ఇచ్చితేనే అవుతుంది. ఆమె గర్భం ఫలించటం అనేది మనుషుని వల్ల కలిగే కార్యం కాదండి, ఆయన ఇచ్చే బహుమానం. ఆమె అబ్రాము దేవుడితో చెప్తున్నాడు, నువ్వు నాకు సంతానం ఇవ్వలే. అలుగుతూ ఏది పిల్లలు అలుగుతారే తల్లిదండ్రుల మీద, నాకు కొంటానను కొనలా, ఇస్తానను ఇవ్వలా అన్నట్టు అడుగుతున్నాడు. ఏమంటాడైనా, నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక ఇవ్వకపోతే తీసేసుకోవడం నీ ఇష్టమేనా? దేవుడు అక్కడ ఉన్నాడు కదండి. ఏసాకి నిలబడి ఉన్నప్పుడు మరి తీసుకోమంటా, దత్తత తీసుకోమంటా అని సలహా అడగాల? వాడే అయిపోతాడులే, వాడినే తీసేసుకుంటాలే అంటే ఈయన గారు ఏం చేయబోతున్నాడు దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇది నా పని, సరే ఎలియాజర్ కాకపోతే ఇంకొకడు, నా పని వాళ్ళు ఒకడు నాకు వారసుడు అయిపోతాడులే అయ్యా, నేనేం చేయను మరిక అన్నట్టు అలుగుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడు మరలా, ఒరే పిచ్చోడా అబ్రామా ఇట్రా, వాక్యము ఆయనతో మాట్లాడుతుంది ఎవరండి ఈ సందర్భంలో? మన ప్రభు అయిన యేసయ్య. విన్నారా? పితరుడైన అబ్రహాముని యేసయ్య అప్పుడే కలుసుకున్నాడు. విన్నారండి? మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. డబుల్ పోజు తెలుసు, ఇప్పుడు త్రిబుల్ పోజ్ అనమాట. ఇది ఏ పోజులు? త్రిబుల్ పోజ్. ముగ్గురు ఒకలాగానే ఉంటారు, వాయిస్ అలాగే ఉంటుంది, రూపం అలాగే ఉంటుంది, హైట్ అలాగే సేమ్. వారు త్రిత్వమై ఉన్నారు, ఈ లోకంలో త్రిమూర్తులై ఉన్నారు. అది ఒరిజినల్, ఇది డూప్లికేట్. ప్రియులారా ఆలోచించాలి. ఈ ముగ్గురు ఏకీభవిస్తేనే, ఈ ముగ్గురు ఏకత్వం పొందితేనే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మూడు వ్యక్తిత్వాలు కలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆలోచించండి, వాక్యము ఆయనతో మాట్లాడుతున్నాడు. అబ్రమా నమ్మట్లేదా? ఇంకెక్కడలేండి, రారా అని చేయబట్టుకుని బయటికి తీసుకొచ్చాడు, గుడారం బయటికి తీసుకొచ్చి, ఏంటండి అంటే, ఒరేయ్ అడు చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కబెట్టు. నా వల్ల ఎక్కడ వద్దండి, అసలు చూపు కూడా కనపట్లేదు. సర్లే ట్రై చేస్తాలని ట్రై చేశాడండి, వల్ల కావట్ల. నీ సఖ్యమైతే చదువుమా, నీకు చేతనైతే లెక్కబెట్టు, అంతమంది పిల్లల్ని ఇస్తా. ఆమె ఎలాగా? ఎట్లా? హెవెన్లీ జనరేషన్. ఆమె పరలోకపు జనం అబ్రహాము కడుపులోంచి పుట్టించడం దేవుని చిత్తం. విన్నారండి? సంపూర్ణమైన బహుమానం గురించి చెప్తున్నాను. కొంచెం లోతుగా జాగ్రత్తగా మాట్లాడండి, శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆనాడు రూతమ్మని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక అన్యురాలండి, సత్యం ఎరగని ఆమె సత్యానికి ఆకర్షితురాలైన, ఎన్నిక లేని ఆమె ఈ గొప్ప వంశావల్లోకి చేర్చబడింది. ఆమె మీరు మత్తయి సువార్తలో చూస్తే 3:14 తరాలను గురించి రాయబడుతుంది. మొదటి అధ్యాయం చదవాలా? వచ్చిన ఎంత కింద? అదే అమ్మ, కింద మొదటి అధ్యాయంలో కింద నుంచి 3వ వాక్యం, 2వ వాక్యం, 3:17. అదే 1:17. అబ్రహాము మొదలుకొని, విన్నారండి అమ్మ? 16 కూడా చదువు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు పుట్టెను. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. ఓకే, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనిపోబడే వరకు 14 తరాలు. ఏమండి? అబ్రహాము సంతానం లెక్కది. వింటున్నారండి? యూదులు బబులోని కొనిపోబడిన తరువాత నుంచి అది 3:14 ఎంత అమ్మా? మ్యాథ్స్లో వీక 42. 3:14 ఎంత? ఒక 14 అంటారే ఆమె.
3:14 ఎంత? 42 తరాలు. ఎక్కడి నుంచి? అబ్రహాం మొదలుకుని యేసు ప్రభు వంశావళి వరకు 42 తరాలు. విన్నారా? తరానికి 100 ఏళ్ళు వేసుకున్నా యావరేజ్గా. 40 × 100 అంటే చెప్పరేమండి, 4000 సంవత్సరాలు. ఇది 2000 సంవత్సరాలు. మొత్తం ఎంత భూమికి? యాజ్ పర్ బైబుల్, ఎగ్జాక్ట్ కాదు కానీ సుమారు 6000 చరిత్ర నడుస్తుంది, బైబుల్ చరిత్ర. ప్లస్ జరగబోయేది 1000 ఏళ్ల పాలన. 7000 సంవత్సరాలతో భూమి చరిత్ర క్లోజ్ కాబోతుంది. ఎవరు ఆమెనందరే? భూమి చాప్టర్ క్లోజ్ అయిపోద్దని, మా పని అయిపోద్దని భయపడుతున్నారా? మీరు అప్పుడే పోరండి బాబు, చాలామంది రక్షించబడాలి కదా. ఆమెన్. ఏమో చెప్పలేము, అది కూడా చెప్పలేము. కేరళ అనుకున్నారండి, రాత్రికి 2 ఊర్లు వెళ్ళిపోయినాయి యేసు రక్తం చేయి. చెప్పలేము, ఎవరు గ్యారంటీ ఏమి లేదు. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఈ వంశావళి ఉంది. మిగతా వాళ్ళని చెప్పమనండి. పెద్ద పుడింగులు అని చెప్తారే, అక్కడ అన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అంటారే. వంశావళి లెక్క చెప్పమను, ఒకడు చెప్పడు. ఆరాధించే దేవుని వంశావళి లెక్క చెప్పమను, చెప్పరు. తెలీదండి. ప్రియులారా, కల్పిత కథల వైపు, పుక్కిట పురాణాల వైపు మనుషులు పరుగెడుతున్నటువంటి దినాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడు. ఆమేన్. ఎప్పటి అబ్రహాము, ఎప్పటి యేసు ప్రభు, ఆయనకి మనకి ఏమిటి సంబంధం? కొన్ని బైబిల్ చారిత్రాత్మక విషయాల్ని మీరు నేర్చుకోవాలి. సంపూర్ణమైన బహుమానం ఋతమా ఆయన నీకు ఇస్తాడు. నీ కడుపులో నుంచి ఆ వంశం వస్తుంది. ఇది నీ ఆధిక్యత, నీ ధన్యత. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే, మరియమ్మని గూర్చి దేవదూత చెప్పారు. ఎలిజబెత్ అమ్మ చెప్తుంది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దాని, నీ గర్భఫలము. తెలిసిన వాళ్ళు చదవండి. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నిన్ను ధన్యులు అంటారు. విన్నారా? యేసు ప్రభుని కడుపును మోసినందుకు మరియమ్మ ఏమైందండి? ధన్యురాలైంది. మరి ఈ మరియమ్మ వంశావళి మోసిన వాళ్ళు ఏమవ్వాలా? ఏమండి, ఈ మరియమ్మ కుటుంబానికి పూర్వీకులు ఏం కావాలా? మరింత ధన్యులు. ఆమె కొన్ని మంచి మాటలు చెప్తాను, ఆలకించాను. అబ్రహాముతో ఆనాడే చెప్పాడు. యేసయ్య అంటాడు, ఇదిగో నువ్వు ఈ పనోళ్ళతో పోల్చుకుంటావేమిటిరా? ఈ పనోళ్ళు నాకు వారసుడు కావాలంటే పిచ్చోడా? నా ప్లాన్ వేరు, నువ్వు కోరుకుంటుంది వేరు. మనం కూడా అండి దేవుడి దగ్గరికి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తుంటాం. ఆయన ప్రణాళిక ఏమో అంత ఎత్తులో ఉంటే, విన్నారా? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, నరుల పట్ల ఆయన ఉద్దేశములు అంత ఎత్తుగా ఉంటాయి. అవి కోరుకోవాలా? అబ్రాము మనిషి కనుక మానవ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ ఎలియాజరు ఆడు కాదంటే మరి ఎవడో ఒకళ్ళు అయ్యా, ఈ దత్తత తీసేసుకుంటా, ఈడే నాకు వారసుడు అవుతాడు. పిచ్చోడా, ఇదిగో అటు చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కబెట్టు, నీ సంతానం, నీ సంతానం ఎలా ఉంటుంది? అలాగూ ఉంటుంది. అబ్రహాము సంతానం భూమి మీద 2 రకాలండి. ఒకటి ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు తీరపు ఇసుక రేణువుల వలె, లెక్కించలేని సంఖ్య. విన్నారా? భూ సంబంధమైన ఆశీర్వాదం ఇష్మాయేల్ సంతానం. చూడండి వాళ్ళు ఎంత తెల్లగా ఉంటారో. విన్నారా? వాళ్ళ ఒంటి మీద బంగారం వేస్తే ఎంత బాగా దగదగ మెరుస్తుందో. వాళ్ళకున్న సౌందర్యం భూమి మీద ఏ జనాంగానికి ఉండదండి. భూ సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళది. ఈ భూమి మీద ఎక్కువగా సంపద కలిగిన వాళ్ళు వాళ్ళే ఇష్మాయేల్ సంతానం. మరి మనం ఎవరమై? అదే వంశావళి నుంచి, అదే కుటుంబంలోంచి, అదే రక్తంలోంచి వచ్చాం కనుక మనది భూ సంబంధమైన దీవెన కాదు. మనది ఎక్కడ దీవెన? మన ఆశీర్వాదం ఎక్కడుంది? పర సంబంధమైంది. మీకు ఇంకా చెప్పమంటారా? ఇది ఉంది కాబట్టి అది కూడా ఉందనేది వాస్తవం. ఇది కళ్ళతో చూస్తున్నది ఎంత వాస్తవం, రేపు మనం పొందబోయేది కూడా అంతే వాస్తవం. మనం ఎవరమయ్యా అంటే ఆకాశ నక్షత్రముల వలె నిలబడవలసిన వాళ్ళం. ప్రియులారా, అబ్రహాముతోనే దేవుడు చెప్తున్నాడు,
నీ బహుమానం ఏంటది చెప్పాలా? నీ కడుపున పుట్టేవాడు మామూలోడు కాదు. అందుకే అతను ఎప్పుడు పుట్టించాలో నాకు ఒక లెక్క ఉంది. మనకు కూడా అండి కొంతమంది ఆవేశపడిపోతుంటారు. నాకు ఈ సంవత్సరంలో దేవుడు చేస్తే బాగుండు, ఈ నెలలో దేవుడు ఇచ్చేస్తే బాగుండు. నువ్వు నిర్ణయిస్తావు. నో, దేవునికి ఒక నిర్ణయం ఉంటుంది, దేవునికి ఒక సమయం ఉంటుందండి, దేవునికి ఒక ఆలోచన ఉంటుందండి. ఆయన ప్రకారమే చేస్తాడు. ఆమె అప్పటి వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆమె ఈలోపు తొందరపడిపోయాడు. మనుష్య రీతిగా శరీర రీతిగా సంతానాన్ని కన్నాడు. బట్ అతని వల్ల పుట్టాడు కనుక దేవుడు అన్నాడు కదా, అతన్ని కూడా నేను విడిచిపెట్టను. అతన్ని కూడా అంటే సెకండ్ గ్రేడ్ బ్లెస్సింగే ఎంత ఉందే. ఆమె ఎవరికి అర్థం కాల? సెకండ్ గ్రేడ్ బ్లెస్సింగే ఇంత అందం ఉందే, సెకండ్ గ్రేడ్ బ్లెస్సింగే ఇంత వెల్త్ ఉంది. మరి ఫస్ట్ గ్రేడ్ ఎట్లా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించేద్దాం. సంపూర్ణమైన బహుమానం. అబ్రాహాముతో ఆయన అంటారు, నీ బహుమానం అత్యధికముగా అవుతుంది, మల్టిప్లై అవుతుంది. స్తోత్రం. దాన్ని ఎవడు ఆపలేడండి. ఎవరన్నా దాన్ని కంట్రోల్ చేద్దామంటే ఎంత ప్రెస్ చేస్తాం అంత ఇసురు కొడుతుంది. అది దానికి ఉన్న గొప్పతనం. అది కొన్ని మంచి విషయాలకి వెళ్దాం. అబ్రహాము వంశావళిలో నుంచి ఇంకా చెప్పాలంటే అబ్రహాము యొక్క సంతానములో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంపూర్ణమైన బహుమానముగా రూతమ్మ కడుపులోంచి వచ్చారు. ఆమె రూతమ్మ వంశావళిలోంచి వచ్చారు. బోయజ్ కుటుంబం వచ్చారు. ఆమె ఈ యేసు ప్రభుకి మనకి ఏమిటి సంబంధం? యేసు ప్రభు ద్వారా మనం ఎలా కనెక్ట్ అవుతాం? 2 మాటలు చెప్తాను, చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదువుదాం. యేసు ప్రభు తండ్రితో చెప్తున్న మాట, చీటకు నీవు నాకు ఇచ్చిన పని. తండ్రితో చెప్తున్నారు, అయ్యా నీవు భూమి మీద నేను చేయటానికి ఇచ్చిన నా పనంతా కూడా ఎట్లా నెరవేర్చాను? సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద మహిమపరిచాను. ఆమేన్, ఆమేన్. అదే 17వ అధ్యాయం 23వ వాక్యం కూడా చూద్దాం. ఎట్లా మనం ఎప్పుడు సంపూర్ణలు చేయబడతాం? నమ్మాం, బాప్తిసం పొందాం, వారం గుడికి వెళ్తున్నావు, వాక్యం కూడా చదువుతున్నావు, ఈ మధ్య బాగా ప్రార్థన చేస్తున్నావు. అయిపోయావా? సంపూర్ణతలోకి వచ్చేసావా? పరిశుద్ధులుగా ఉండటమే కాదండి, సంపూర్ణతలోకి రావాల. ఆమె ఈ సంపూర్ణత నిన్ను రేపు ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. సంపూర్ణులే ఎత్తబడతారు. స్తోత్రం. అందరూ కాదండి. అసంపూర్ణంగా ఉన్న వాళ్ళు ఎవరు ఎత్తబడరండి. సంపూర్ణత కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. యేసు ప్రభు అంటారు, నా యందు 17 ఎట్లా మనం సంపూర్ణంగా అవ్వాలంటే ఏం చేయాలట? వారి యందు నేను. మనలో ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి. మనలో ఎవరు ఉండాలా? యేసయ్య ఎలా ఉంటాడు వింటున్నారా? వాక్యము ద్వారా లోపలికి వెళ్తాడు. స్తోత్రం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. ఆమె ఎవరి మాటలు వినాలి? ఆమె ఎప్పుడైతే యేసయ్య మాటలు వింటుంటామో, ఎప్పుడైతే యేసయ్యను గూర్చిన సమాచారం వింటామో, ఆ మాట విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుకే యేసయ్యను గూర్చిన పరిపూర్ణమైన విషయాలు మీకు తెలియాలి. ప్రియులారా, ఆనాడు అబ్రహాముతో ఎందుకు చెప్తున్నాడు తెలుసా? పిచ్చోడా, ఈ కనబడాలి. ఆమె ఇక్కడ ఏమంటాడంటే, నేను వారి యందును వారు
నా యందును ఉండుట వలన, ఆమె వారి యందు నేను, నా యందు సరి చదవండి, నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. నీవు వారి యందు నేను ఎట్లా ఉండాలా? నా లోపలేమో నువ్వు ఉంటావు, వారి లోపల నేను ఉంటా. త్రిత్వం వింటున్నారా? నా లోపల నువ్వు ఉన్నావు, నేనేమో వారి లోపల ఉంటా. ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు? వాక్యం కనుక నీ లోపలికి వస్తే, వింటున్నారా? వాక్యం ఎలాగెళ్తుందండి లోపలికి? ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, మూలుగుల మట్టుకు దూలుచు, ఎటువంటి ఖడ్గము కంటే విభజించునంతగా ఎట్లా వెళ్తుందట? మూలుగుల వరకు వెళ్తుందట అండి వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మూలుగుల్లో స్టోర్ అయి ఉండాల. స్తోత్రం. అలా గనుక వాక్యము నీ లోపలికి వెళ్ళినట్లయితే త్రిబుల్ ప్రొటెక్షన్. వారి యందు నేను, నా యందు నీవు నిలిచి ఉండుట ద్వారా వారు సంపూర్ణులుగా చేయబడతారు. స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణతలోకి రావాలి. ఈ కొలస్సీ పత్రికలో లేదా ఎఫెసీ పత్రికలో మీరు చూస్తే, ఎఫెసీ పత్రికలో దైవజనుడు చక్కని మాట రాస్తూ 4వ అధ్యాయం 11 వాక్యాన్ని చదువుదాం. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఆమేన్. ఏ సంపూర్ణత ఇది? క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో సంపూర్ణుడిగా బ్రతికాడో, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలా నియమించాడు. కొందరు అపోస్తులుగాను, క్షేమాభివృద్ధి పొందినట్లుగా 16వ వాక్యం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరానికి అభివృద్ధి కలుగు చేయుచున్నది. క్షేమాభివృద్ధి కలుగునట్లుగా శరీరానికి అభివృద్ధి కలుగుచుంది. 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఆలకించాను. రూతమ్మతో చెప్పబడిన ఒక సువార్త ద్వారా మనం ఇప్పుడు ఆ వంశావళిలోకి, ఆ జాబితాలోకి చేర్చబడుతున్నాం. ఎలాగంటే చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం త్వరగా. ఎట్లా? బాగా వినాలి. ఎవరికి వాగ్దానాలు ఉన్నాయి? అబ్రహాము యొక్క సంతానానికి మాత్రమే వాగ్దానాలు చేయబడ్డాయి. మిగిలిన వాళ్ళకి వాగ్దానము లేని వాళ్ళే. విన్నారా? అబ్రహాము యొక్క వంశావళిలోకి ఎవరైతే వస్తారో, ఈ వంశావళిలోకి ఎవరి ద్వారా ప్రవేశిస్తున్నాము? ఇదే గలతీ పత్రికలో పౌలు గారు చెప్తారు, క్రీస్తు మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. ఎందుకని? చదవాలి. 3వ అధ్యాయం. ఇదిగో అన్యజనులందరూ కూడా ఈ ఇస్సాకు సంతానములో నుంచి వస్తారు. వాళ్ళు ఆకాశ నక్షత్రాల వలె నిరంతరం ఆకాశములో నిలిచి ఉంటారు. ఆమేన్. ఈ సత్యాన్ని, ఈ సువార్తని అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే దైవజనుడు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు మనల్ని, అన్యజనులను, క్రీస్తు మన కోసము శాపమై ఎందుకయ్యాడు? అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడో 12వ అధ్యాయంలో పొందుకున్నటువంటి ఆ ఆశీర్వాదం, అలాగే 15వ అధ్యాయంలో మాట్లాడిన ఆ వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైనటువంటి మనల్ని తన రక్త బలియాగం ద్వారా నమ్మిన వాళ్ళని
కడిగి పరిశుద్ధపరిచి ఆ వంశావళిలోకి చేర్చుతుంది. దీన్ని ఏమంటారంటే దత్తత పుత్రులు లేదా స్వీకృత పుత్రులు. దత్తత తీసుకున్నప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయండి, కొన్ని నిబంధనలు ఉంటాయండి. దత్తత తీసుకున్న అప్పుడు దత్తత తీసుకునే వ్యక్తి ఆ వ్యక్తి కొరకు కొంత వెల చెల్లించాలి. సిలువలో కూడా ప్రభు చేసింది అదే. మన వెల మన పక్షంగా సిలువలో ప్రభు చెల్లించాడు. అందుకే చక్కగా రాస్తుంటాడు, క్రీస్తు మన కొరకు శాపమయ్యా. ఎందుకయ్యా అంటే అన్యజనులమైనటువంటి మనం అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసు క్రీస్తు మూలముగా మనకు కలగటానికే. ఆమెన్. ప్రియులారా, ఇంకా మీరు ఎవరైనా బాప్తిసం పొందకపోతే ఇంకా నీవు అబ్రహాము పొందిన ఆశీర్వచనం కిందకి రాలేదనేది వాస్తవం. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో పాతవి గతిస్తాయి, శాపము కొట్టివేయబడుతుంది. ప్రియులారా, ఈ లోక అధికారంలోంచి విడుదల పొంది వాగ్దానము చేయబడినటువంటి సంతానంలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఈ శుభవేళ నా మాట వినండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో బలియాగం అయ్యాడో, ఆయన కార్చినటువంటి రక్త ప్రోక్షణ ద్వారా, యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని మనము సొంతం చేసుకోగలుగుతున్నాం, నమ్మి బాప్తిసం పొందటం ద్వారా. ఈవేళ నా మాట ఆలకించండి. దైవజనుడు చెప్తున్నారు, 3వ అధ్యాయం 16 నుంచి చదువుదాం, త్వరగా చదువుతాం. అబ్రహాముకి అతని సంతానానికి వాగ్దానాలు చేయబడింది. ఆయన చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఓకే, ఆమె ఆ సంతానం ఎవరు? అది ఎప్పటి క్రీస్తు, ఎప్పటి అబ్రహాం అండి? బైబిల్ చరిత్ర అంతా కూడా మర్మం. మీరు ఆ మాట గమనిస్తే కొలస్సీ పత్రికలు రాయబడుతుంది ఆ మాట. కొలస్సీ పత్రిక చక్కని మాట, చదువుకుని ముగించుకుందాం. కొలస్సీ పత్రిక రైట్ 2వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, అక్కడి నుంచి చదవండి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని ఎట్లా? చాలామంది స్పష్టంగా అర్థం కావట్లేదు, పైనే అసంపూర్ణంగా అర్థమవుతున్నాడు. వింటున్నారా? యేసు ప్రభు అంత తేలిగ్గా అర్థమయ్యేవాడు కాదండి. కొలస్సీ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు, దేవుని మర్మం, దేవుడు ఈ లోకంలో మర్మముగా ఉంచిన ఏకైక చరిత్ర యేసుక్రీస్తు చరిత్ర. ఎట్టినారండి? ప్రతిదీ మర్మమే, అది మనం సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. అందుకే చక్కగా రాస్తూ అంటాడు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నా. పౌలు గారి కోరిక ఏంటంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎట్లా? ఎప్పటివాడు, ఎక్కడివాడు, ఎందుకు అబ్రహాముతో మాట్లాడాడు, ఎందుకు అబ్రహాముని ఎదురు చూడమన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని ఎందుకు చూడమన్నాడు, ఎందుకు చెప్పాడు విన్నారా? నీ సంతానం అని చెప్పాడు. ఆ సంతానం మర్మముగా, మర్మం ఉన్నవాడు. స్తోత్ర. చివరి మాట అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి త్వరగా చదువుదాం, ముగించుకుందాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు. రక్షణ అనేది ఏంటిది? ఏంటన్నారా? పలానా ఆమె నన్ను రక్షించింది అనకూడదు, పలానా ఆయన వల్ల మేము రక్షణ పొందాను అనకూడదు. ఏమనాలా? ఇది దేవుని వరం, ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, దేవుని వరం. రక్షణ అంటే ఏంటండి? రక్షణ అనేది ఏంటండి?
ఒక వరం. నాకు స్వస్థపరిచే వరం లేదని, పాటలు పాడే వరం లేదని, నా గొంతు బాగోలేదని ఏమనుకోకండి. మీరు సంతోషించాల్సింది ఏంటంటే రక్షణ పొందటమే ఒక వరం. ఆమె ఇది దేవుని వరమే, క్రియల వల్ల కలిగింది కాదు. ఎవడు అతిశయపడలే వీలు లేదు. ఆయన చేసిన పని, ఈ భూమి మీద ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసుకున్నాడు మనల్ని ఇలా ఉండటం అనేది. రైట్, 11 నుంచి త్వరగా. కాబట్టి శరీర విషయంలో మనం ఎవరు? అన్యజనులమై ఉండి సున్నతి లేని వారమైనటువంటి మీరు, మనం ఎవరు? అంతకుముందు ఇశ్రాయేలీలతో సమానమైన పౌరులం కాదు, పరదేశులు. మనం ఎవరు? వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. ఎందుకని? ఆయన ఎవరో మనకు తెలియదు కదా. వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, అదిగో దేవుడు లేడు కనుక క్రీస్తు రక్తం వల్ల మనం ఏమవుతున్నాం? ఈ శుభవేళ నా మాటినండి. ఎప్పటి అబ్రాము, ఎప్పటి రూతు బోయాజు, ఎప్పటి యేసుక్రీస్తు, ఎప్పటి సంఘం, ఇదంతా కూడా ఒక సర్కిల్. అక్కడి నుంచి బయలుదేరిన ఒక కనెక్టివిటీ. ప్రియులారా, ఈ తరంలో రక్షించబడిన మీరు ఎంతో ధన్యులు. ఇంకా రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ పొందండి, రక్షణలోకి రండి. నేడో రేపు ప్రాణప్రియుడు రాబోతున్నాడు. మనకు అక్కడ సంపూర్ణమైన బహుమానాలు ఉన్నాయి. వాడబారని కిరీటం, నిత్యమైన స్వాస్థ్యం మనకు అక్కడ సిద్ధపరచబడుతుంది. దాని కొరకు మనం అందరం వేగిరి పడుదముగాక, దానికై మనము సిద్ధపడుదముగాక. ఆమేన్.